డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్. ఈ కొత్త విధానంతో డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొచ్చిందని ఐజీ తెలిపారు. ఆర్ఎస్కే ప్రైవేటీకరణ జరుగుతోందంటూ వస్తున్న అపోహలను నమ్మకూడదంటున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సంకల్పించింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా పారదర్శకమైనటువంటి సేవలను అందించడానికి ఏర్పాట్లు చేసింది. అయితే దీని పట్ల నిన్న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. అసలు ఏమిటిది ఆర్ఎస్కే అంటే ఏమిటి, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఎందుకు డాక్యుమెంట్ రైటర్లు దీనిపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివరించడానికి మన దగ్గర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ విధానం ఏంటి, కొత్త విధానం ఎందుకు తేవాల్సి వచ్చింది, పాత విధానానికి కొత్త విధానానికి తేడా? ఇప్పుడు మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సాంకేతిక పరంగా చాలా సంస్కరణ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా స్లాట్ బుకింగ్ చేయడం కానివ్వండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, మొత్తం అంతా కూడా సాంకేతిక పరంగా ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా ప్రజలకి పారదర్శకంగా ఇంకా స్పీడ్గా సర్వీసెస్ అందజేయాలని, సింగిల్ విండో పద్ధతి ప్రకారం ఒకే చోట అన్ని సేవలు కూడా వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో దీనివల్ల ఎటువంటి నష్టం డాక్యుమెంట్ రైట్స్కి కానీ ఎవరికి కానీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ప్రజలకి మేలైన సర్వీసెస్ని చాలా ఈజీగా తొందరగా ఒకే చోట అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డేటా ఎంట్రీ చేసుకుని ఓ డాక్యుమెంట్ చేసి రావడం, అలాగే జెరాక్స్ షాప్కి వెళ్ళి చేసుకుంటాం, అలా బ్యాంక్కి వెళ్ళి చలనా కట్టుకుంటాం, ఇలా వేరు ప్లేసుల్లో వేరు కార్యక్రమాలు చేపట్టి ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా అవ్వడం కానివ్వండి, మధ్యలో దళారీలు రావడం కానివ్వండి, లేకపోతే అధిక ఖర్చు అవడం కానీ జరుగుతుంది. వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసం, వీటన్నిటిని తీసేయడం కోసం ప్రభుత్వం వారు ఒకే ప్లేస్లో డాక్యుమెంట్ తయారు చేయడం కానివ్వండి, అది బ్యాంక్ వెళ్ళకుండా ఇక్కడే ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం ద్వారా కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఒకే ప్రాంతంలో చేయడానికి కావలసినట్టుగా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక భూమిని కానీ ఇంటిని కానీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలా, ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళాలి? మీకు రాష్ట్రంలో 290 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అవి అక్కడే ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కాకుండా అదనంగా మేము జిల్లా హెడ్ క్వార్టర్లో 26 జిల్లాల్లో ఈ ఆర్ఎస్కేల్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీవేర్ ఇప్పుడు కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్లు ఎనీవేర్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎనీవేర్ చేసుకోవచ్చు. కాదు, ఇక్కడున్న సదుపాయాలు మీకు చెప్పే కదా, అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇది ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ ఆర్ఎస్కేలు మొత్తం పూర్తి అయిపోయిందా? మొత్తం వాటి వర్కింగ్ అని మొత్తం అంతా కూడా పూర్తి అయిందా? సర్వీస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చింది? ఇంకా ప్రాసెస్ ఉన్నామండి. మేము మొన్న లాస్ట్ మంత్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు టెండర్స్ పిలవాలి. ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలంటే ఒక టెండర్స్ పిలవాలి. ఆ టెండర్స్ ప్రాసెస్ అవ్వాలి, తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇదంతా కొంచెం సమయం పడుతుంది. సార్ ఇప్పుడు భూములు కాకుండా వివాహ రిజిస్ట్రేషన్ కూడా ఇదే ప్రక్రియ? నీకు అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా ఏదైతే మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేస్తున్నామో అదే ప్రక్రియని మేము ఇక్కడ ఎన్యూవేర్ కింద కానివ్వండి, లేకపోతే ఇంకే అవకాశం కానీ ఇదే ఆర్ఎస్కల్లో కూడా, ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అంతే. మీకు పాస్పోర్ట్ సేవా కేంద్రం అని మీరు విన్నారు. వాటి యొక్క సేవలను మనం అనుభవిస్తున్నాం ఈజీగా. ఎలా ఇంతవరకు పాస్పోర్ట్ దగ్గర ఆఫీస్కి వెళ్ళి మనం స్లాట్ బుక్ చేసిన లైన్లో నుంచి గంటల తరబడి ఉండి అయ్యేది. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం రావడం వల్ల ఏమైంది, నీకు తక్కువ సమయంలో మనం అన్ని ఫెసిలిటీస్ పొందుతున్నాం. అక్కడ కూడా జరిగింది అని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కేవలం ఓన్లీ స్లాట్ బుకింగు, అప్లికేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్లో ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. తర్వాత మీ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క యాన్సిడెంట్స్ని ఎవరు వెరిఫై చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా మీ పాస్పోర్ట్ మంజూరు చేసే అధికారం మాత్రం పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉంది. అందుకని ప్రైవేట్ వ్యక్తులు చేయట్లా. సేమ్ ప్రక్రియ ఇక్కడ ఆర్ఎస్కేలో చేస్తున్నాం అంతే. ఇది మొత్తం మీద
ఎస్ఆర్కే ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏ విధమైనటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. అటు డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఇటు ప్రజలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక సరికొత్త సురక్షితమైనటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, అమరావతి.